హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సిరి కిచెన్ అండ్ టిప్స్. పాండ్స్ పౌడర్ ఉంటే చాలండి, స్కిన్ అనేది తళతళ మెరిసిపోతుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని అప్లై చేశాక స్కిన్లో రిజల్ట్ ఎలా ఉందనేది మీరు లైవ్లో అయితే చూద్దరు. కానీ మెయిన్ మనకి పాండ్స్ పౌడర్ అయితే కావాలండి. పాండ్స్ పౌడర్లో కొన్ని రకాలు ఉన్నాయి. లావెండర్ ఫ్లేవర్, అలాగే జాస్మిన్ ఫ్లేవర్ అని కొన్ని రకాలు అయితే ఉన్నాయి. మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోండి, కానీ పాండ్స్ పౌడర్ అయితే కనుక ఖచ్చితంగా తీసుకోండి. మన ఫేస్ ఎంత నల్లగా ఉన్న క్షణాల్లో తెల్లగా చేసుకోవచ్చండి. మనం ఈ రెమెడీని ట్రై చేయడానికి ముందుగా అయితే 3 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని కొన్ని గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలండి. మనం చేతితో తాకగలిగినంత వేడి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేడి నీటిలో ఒక క్లాత్ను ముంచేసి ఇలా కొంచెం డిప్ చేసుకొని నీళ్ళన్నింటినీ కూడా పిండేసుకోవాలి. ఇలా పిండిన తర్వాత మన ఫేస్కి, అలాగే నెక్కి, హ్యాండ్స్కి ఈ వేడి నీటిలో ముంచిన క్లాత్ అయితే నీట్గా అయితే తుడుచుకోవాలండి. ఎందుకు ఇలా వేడి నీటిలో ముంచిన క్లాత్తో తుడవాలి అంటే స్కిన్లో ఉన్నటువంటి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. చర్మ గ్రంథులు అనేవి తెరుచుకుంటాయి. అప్పుడు మనం వేసేటువంటి ప్యాక్ అనేది చక్కగా పడుతుంది. ఫేస్కి, అలాగే నెక్కి, హ్యాండ్స్కి మొత్తానికి కూడా ఈ విధంగా వేడి నీటిలో ముంచిన క్లాత్ అయితే మొత్తం తుడుచుకోవాలండి. ఇదైతే ఫస్ట్ స్టెప్. ఇలా క్లాత్ని అయితే మధ్య మధ్యలో ఇలా నీళ్ళల్లో డిప్ చేసుకొని కొంచెం పిండుకుంటూ ఈ విధంగా అయితే మొత్తం తుడుచుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఒక చిన్న టమాటాని తీసుకోండి. బాగా పండిన టమాటాని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాని మధ్యలోకి అయితే కట్ చేసుకుందాము. మనకి ఫుల్గా కూడా అవసరం ఉండదండి, సగం టమాటా అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. తర్వాత పంచదార అండి. ఇలా పంచదార యూజ్ చేయడం వల్ల మంచి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పంచదారను తీసుకొని మనం కట్ చేసుకుని టమాటా పైన అయితే వేసుకోవాలి. తర్వాత మరో ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రూ పౌడర్ అండి. ఇలా ఒక చిన్న ప్యాకెట్, 2 రూపీస్ ప్యాకెట్ తీసుకొని కొంచెం ఒక 1/2 స్పూన్ అంతవరకు బ్రూ పౌడర్ని అయితే ఈ టమాటా పైన అయితే వేసేసుకోవాలి. మనకి ఇన్స్టెంట్ గ్లో రావాలంటే ఖచ్చితంగా ఇట్లా అయితే ట్రై చేయండి. ఏమైనా ఫంక్షన్స్కి వెళ్తున్నారా, ఫేషియల్స్ చేయించుకునే టైం లేనప్పుడు చక్కగా ఇంట్లో అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోండి. మన ఫేస్ అనేది మంచి గ్లోగా అయితే తయారవుతుంది. చూడండి, టమాటా కట్ చేసి దానిపైన పంచదార, అలాగే కాఫీ పౌడర్ వేసాం కదా. ఇప్పుడు మొత్తం కూడా ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మనం టమాటాని కొంచెం ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలండి. అప్పుడు టమాటాలో ఉన్న జ్యూస్ అనేది కూడా చక్కగా బయటకు వస్తుంది. ఈ విధంగా అయితే మొత్తం బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా ఒక 10 నిమిషాల సేపు బాగా మసాజ్లా చేసుకోవాలండి. మధ్య మధ్యలో టమాటాని కూడా కొంచెం ప్రెస్ చేస్తూ ఉన్నారంటే టమాటాలో ఉన్న జ్యూస్ కూడా అయితే కొంచెం బయటకు వస్తుంది. ఈ విధంగా అంతా కూడా చక్కగా మసాజ్ లాగా అయితే చేసుకోవాలి. చాలా అంటే చాలా మన ఫేస్ అనేది మంచి గ్లోగా తయారవుతుందండి. ఎంతోమంది పార్లర్స్కి వెళ్ళి వేలకు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటి పని లేకుండా చక్కగా ఇలా ట్రై చేశారంటే ఎంత నల్లగా ఉన్న ఫేస్ అయినా సరే క్షణాల్లో తెల్లగా మార్చుకోవచ్చండి. ఈ విధంగా బాగా ఒక 15 నిమిషాలు స్క్రబ్ చేసిన తర్వాత అయితే వెంటనే నీట్గా అయితే కడిగేద్దాము. చూడండి, ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని నీట్గా అయితే కడిగి చూపిస్తున్నాను. మీరు లైవ్లోనే రిజల్ట్ అనేది చూడొచ్చండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మంచిగా అయితే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే ఫస్ట్ నీట్గా అయితే కడుక్కుందాము. కడిగిన తర్వాత హ్యాండ్ చూసారు కదా ఎంత తేడా ఉందో మీరే చూసారు కదా. అలాగే నెక్స్ట్ స్టెప్ అండి, లాస్ట్ స్టెప్. ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఇందులో అయితే కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాదం ఆయిల్ కానీ లేదా ఆముదం అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఒక 1 స్పూన్ అంతా కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా గిన్నెలోకి కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాండ్స్ పౌడర్ అండి. ఈ పాండ్స్ పౌడర్తోనే మనం ప్యాక్ అనేది తయారు చేస్తున్నాము. మన ఫేస్ అనేది మంచి గ్లోగా అయితే తయారవుతుంది. చూడండి, మనం ఇక్కడ ఆయిల్ వేసాం కదా, ఈ ఆయిల్లోనైతే పాండ్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఈ ప్యాక్ అనేది మరీ పలచగా ఉండకూడదండి, అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మనం ప్యాక్ వేసుకోవడానికి వీలుగా అయితే ఉండాలి. చూడండి, నాకైతే కాస్త లూజ్గా అనిపించింది. మరొక కొంచెం పాండ్స్ పౌడర్ వేసి బాగా కలుపుకుందాము. పలుచగా ఉందనుకోండి, ఇలా పాండ్స్ పౌడర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. లేదు టైట్గా ఉందంటే కొంచెం ఒక 1/2 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా పౌడర్లు ఎక్కడ ఉండలు అనేవి కూడా లేకుండా చక్కగా మొత్తం మనం క్రీమీ టెక్స్చర్ వచ్చే విధంగా అయితే బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇలా కలుపుకుంటే మనకి ప్యాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ క్రీమ్తో అయితే మనం ప్యాక్ అనేది వేసుకుందాము. మీ దగ్గర బ్రష్ ఉందనుకోండి, చక్కగా బ్రష్తో వేసుకోండి. బ్రష్ లేదా అనుకుంటే కొంచెం కాటన్తో అయినా కూడా మనం ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే కొంచెం కాటన్ తీసుకున్నాను. కాటన్ని కొంచెం రౌండ్ బాల్ లాగా చేసుకొని ఈ విధంగా మనం తయారు చేసుకుని మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా అయితే ప్యాక్ లాగా వేసుకోవాలండి. ఒక 10 నిమిషాల సేపు అయితే బాగా మసాజ్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెం తీసుకుంటూ వేసుకోండి. మనం ఏ ప్యాక్ వేసినా కూడా ఖచ్చితంగా ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అనేది కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే మన ఫేస్, నెక్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. లేదంటే ఓన్లీ ఫేస్కి మాత్రమే వేసామనుకోండి, ఫేస్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే నెక్, హ్యాండ్స్ అనేవి మాత్రం కొంచెం బ్లాక్గా ఉంటాయండి. కాబట్టి ఏ ప్యాక్ వేసుకున్నా కూడా ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి ఖచ్చితంగా వేసుకోవాలి.
చూడండి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అయితే బాగా మనకి ఫేస్ అంతా కూడా పట్టే విధంగా బాగా అయితే ఈ విధంగా ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు బాగా మసాజ్లా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మసాజ్లా చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. మన ఫేస్కి అంతా చక్కగా పడుతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనం చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను కడిగిన తర్వాత చూపిస్తున్నాను హ్యాండ్ అనేది ఎలా ఉందో. తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని అయితే నీట్గా అయితే హ్యాండ్ని తుడిచేసేయండి. డిఫరెన్స్ అనేది మీరే చూసారు కదండి, మన హ్యాండ్ అనేది ఎంత వైట్గా వచ్చిందో. క్లీన్ చేసిన హ్యాండ్కి ఉన్న హ్యాండ్కి మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. చూడండి అంతే కదండి, మనం ఇలా పౌడర్తో ప్యాక్ వేయడం వల్ల స్కిన్ అనేది కూడా మంచి స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి. చూడండి మీకు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. అలాగే మరొక హ్యాండ్కి మనం క్లీన్ చేసిన హ్యాండ్కి చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. అలాగే మన ఛానల్లో మరిన్న మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వీలుంటే వాటిని కూడా చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.